ఒంగోలు సిఎస్ఆర్ శర్మ కాలేజీ క్రికెట్ మైదానంలో గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి ఆక్షన్ లీగ్ 2020 క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ 2024 విన్నర్స్గా బిఎంటి రైడర్స్ జట్టు, రన్నర్స్గా శుభం వారియర్స్ జట్టు నిలిచాయి. 9A సైడ్ క్రికెట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజర్ షేక్ హఫీజ్ ఆధ్వర్యంలో టోర్నమెంట్ నిర్వహించారు. సిఎస్ఆర్ శర్మ కాలేజీ క్రికెట్ గ్రౌండ్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, హైకోర్టు న్యాయవాది మన్నం సుధీర్ కుమార్, ప్రకాశం జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారావు, బిఎంటి ఆటోమొబైల్స్ మేనేజర్ వెంకటేశ్వరరావు, ఫిజికల్ డైరెక్టర్ మాదాస్ వినోద్, చిక్కాల కిరణ్ కుమార్, కాళేషా, అశోక్, రణదీప్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో ఇంతమంది టీమ్స్ రావడం కానీ ఎక్కడెక్కడి నుంచో మహారాష్ట్ర నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, వైజాగ్ నుంచి, ఇతర ప్రాంతాల నుంచి అందరూ ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడమే కాకుండా మా అందరికీ భోజన సదుపాయం కానీ, వసతి సదుపాయం కానీ చాలా చక్కగా ఇచ్చి మమ్మల్ని ఇంత ప్రోత్సహించి ఇంతవరకు తీసుకొచ్చారు అతను. సో మేమందరూ అందరూ ఒకసారి అతనికి అభినందనలు చేయండి ఒకసారి. కంగ్రాచులేషన్. తర్వాత శుభం వారిస్ రన్నర్ కంగ్రాచులేషన్.
మీరు ఇంకా స్టేట్ నేషనల్ లెవెల్ ఆడాలని కోరుకుంటున్నాను. ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళకి కంగ్రాట్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ మైనర్ క్రికెట్ సైడ్ అసోసియేషన్స్, మిస్టర్ ఆఫీస్ సార్, and all facilities and all accommodations will be very good, and very nice arrangement in the Andhra, in the Ongal, in the very beautiful place. I am playing for the third time. I am of the out of state players, but I am every time will come in the playing in the Ongal, in the specially invited officer. So really thank you so much, sir, and hopefully the very great tournament is first T20 auction league. Thank you so much, and all support will be very good. Thank you sir, and thank you all members supporting. Thank you sir. అంటే ప్రాజెక్ట్ తరఫున చెప్పాలంటే హఫీజ్ అని ఒక ఆర్గనైజర్ ఉన్నారు. ఐ థింక్ మీ ప్లేయర్స్ అందరూ హఫీజ్ తెలుసు కదా. హఫీజ్కి మీరందరూ వాస్తవంగా అయితే చాలా రుణపడి ఉండాలి. ఎందుకంటే నేను ఫస్ట్ డే హఫీజ్ని అడిగాను, హఫీజ్ అసలు నువ్వు ఎందుకు ఇంతమందికి అకామిడేషన్ కానీ ఇంతగా అంటే ఆ స్పోర్ట్స్ యాక్టివిటీని ఎందుకు పెంపొందించాలి అనుకుంటున్నావు అంటే హఫీజ్ నాకు ఒక మాట అన్నాడు, సార్ నేను ఒక ప్లేయర్గా ఎన్నో అవమానాలు పడ్డాను, నేను ఎన్నో టోర్నమెంట్స్ ఆడాను. ఐ హ్యావ్ మూవ్ టు ఉత్తరప్రదేశ్ అండ్ అదర్ కంట్రీస్ కూడా వెళ్ళాను. బట్ అక్కడ నాకేంటంటే చాలా దారుణమైన సంఘటనలు ఏర్పడ్డాయి. ఫుడ్ లేకుండా ఒకే రూమ్లో ఒక 20 నుంచి 30 మంది మేమందరం ప్లేయర్స్, కానీ ప్లేయర్స్ని ట్రీట్ చేసే విధానం కూడా ఆర్గనైజర్స్ తెలియక చాలా ఇబ్బందులు పడ్డాము. బట్ నేను ఒక ఆర్గనైజర్గా ఇప్పుడు ఎవరైతే ప్లేయర్స్ అంటే మన జిల్లా నుంచి పక్క జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్ అనేక రాష్ట్రాల నుంచి వస్తున్నారో వాళ్ళందరినీ ఒకే విధంగా ట్రీట్ చేయాలి, వాళ్ళందరికీ మంచి భోజనము, మంచి వసతి, వాళ్ళకి బట్టలు అన్నీ మంచిగా ప్లాన్ చేసి పెట్టాలి సార్ అని ఒక మాట అన్నాడు. అక్కడతోటి అతనిలో ఉన్న స్పోర్ట్స్ మ్యాన్ ఆ రోజు బయటకు వచ్చాడు. అండ్ మీరందరూ ఆఫీస్కి అయితే మీరు ప్రతి ఒక్కళ్ళు చప్పట్లు ఇప్పుడు నా తరఫున మీరు కొట్టాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది ఇంత మంచిగా కండక్ట్ చేయడానికి ఆఫీస్ చాలా కష్టపడ్డాడు. అండ్ ఆఫీస్తో పాటు ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. నాకు ఫస్ట్ డే నేను వద్దామనుకున్నా, బట్ బిజీ షెడ్యూల్ వల్ల ఐ కుడ్ నాట్ ఏబుల్ టు కమ్ హియర్. బట్ ఇప్పుడు ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళకి నా హృదయపూర్వక అంటే శుభాకాంక్షలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద రన్నర్స్ టు. ఓకే, 2020 యాక్షన్ లీగ్ 2024 ఆటల పోటీలు బాగా ఘనంగా 3 రోజుల నుంచి నిర్వహించారు. ఈ చివరి రోజు బహుమతి ప్రదానానికి మమ్మల్ని అందరినీ పిలిచినందుకు క్రికెట్ అసోసియేషన్ నాయకులు ఆఫీస్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆఫీస్ ఎంతో కష్టపడి గతంలో కూడా ఎంతోమంది క్రీడాకారులని క్రికెట్లో పరిచయం చేశాడు. గతంలో కూడా ఇదే గ్రౌండ్లో స్టేట్ లెవెల్లో మిగతా లెవెల్లో కూడా T20 ఆటలు బాగా ఆడించి చాలామంది క్రీడాకారులకు ప్రోత్సాహం కలిగేస్తున్నాడు. ఈరోజు 4 టీములు తీసుకొని బాగా చక్కగా ఈ గ్రౌండ్లో పోటీల్లో పాల్గొని మీ అందరికీ బహుమతి ప్రారంభం జరిగింది. ఆయన వెనకాల చాలా కృషి చేశారు. మరి మిత్ర బృందానందరికీ మనస్ఫూర్తిగా ఒంగోలు నగర అభివృద్ధి కమిటీన అభినందనలు తెలియజేస్తున్నాను. క్రీడాకారులు ఆటలు మన ఐక్యతకు సమగ్రతకు మన అందరి మధ్య దేశ భావాన్ని పెంచే విధంగా ఆటల పోటీలు ఉంటాయి. అటువంటి క్రీడల్లో ప్రధానమైనది క్రికెట్. ప్రపంచవ్యాప్తంగా ఈ క్రికెట్ కొన్ని కోట్ల మంది జనం చూస్తూ ఉంటారు. అటువంటి ఆటని మీరు నేర్చుకుంటున్నారు. మీరు పై స్థాయికి వెళ్ళాలంటే హఫీజ్ లాంటి వ్యక్తులు మీకు లిఫ్ట్ ఇవ్వడం వల్ల మీలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావడానికి అవకాశం కలుగుద్ది. మీరు కష్టపడి బాగా ఇష్టపడి ఈ క్రికెట్లో ఉన్నత స్థితికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం చేసిన నిర్వాహకుడికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. 2020 యాక్షన్ లీగ్ అనేది నిర్వహించడం చాలా గొప్ప విషయం. ఒక ఒంగోలు వాస్తవుడిగా నేను చాలా ఆనందిస్తున్నాను. ఎందుకంటే ఒక ఐపీఎల్ తరహాలో ఒక 4 టీముల్ని వాళ్ళ ప్లేయర్స్ని ఒక 4 ఫ్రాంచైజీల ద్వారా వాళ్ళని వేలంపాట్లో కొనుక్కొని ఐపీఎల్ చూడాలంటే టికెట్ పెట్టుకొని చూడాలా. ఇక్కడ ఒంగోలు ప్రీమియర్ లీగ్ చూడాలంటే శర్మ కాలేజీకి వచ్చి ఫ్రీగా చూసే అవకాశాన్ని కల్పించాడు ఆఫీస్ గారికి ప్రత్యేకంగా ప్రకాశం జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఆడించాలి, మీలో ఉన్నటువంటి క్రీడాకారులను బయటకు తీసుకురావాలి. ఈ క్రికెట్పై ఎక్కువ మక్కువతో మన ఆఫీసు చాలా రోజుల నుంచి కూడా అన్న ఈ 2020 ఆప్షన్ లీగ్ని ఖచ్చితంగా నేను మన గ్రౌండ్లో
పెడతాను. ఇక్కడి నుంచి ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారులని నేను ఇప్పుడు జరుగుతున్నటువంటి మీకు తెలుసో తెలీదో లాస్ట్ మంత్ ఏపీఎల్ ఆప్షన్ జరిగింది. అదేవిధంగా మన గ్రౌండ్లో ఆడినటువంటి ఏపీఎల్ సీజన్లో ఆడినటువంటి క్రీడాకారులు ఐపీఎల్లో ఈరోజు నితీష్ రెడ్డి గారు అతను ఇక్కడ మనకు మన జరిగినటువంటి టోర్నమెంట్లో కూడా ఇక్కడ ఆడి హర్షవర్ధన్ ఐపీఎల్లో పిలికినటువంటి ఆటగాడుగా ఈరోజు తన వంతు సహకారాన్ని ఐపీఎల్లో తన జట్టుకు అందిస్తున్నాడు. అన్నోళ్ళు పెద్దలు వీళ్ళందరూ ప్రోత్సాహంతో, వాస్తవంగా పెద్దలు అనేవాళ్ళు లేకపోతే వాళ్ళు అంత దూరం వెళ్ళలేరు. ఈ మన వేదిక మీద అలంకరించినటువంటి పెద్దలందరూ కూడా హఫీజ్ను ప్రోత్సహించి మీలాంటి క్రీడాకారుల్ని ఈ గ్రౌండ్లో ఆడించి మీలో ఉన్నటువంటి ప్రతిభని బయటికి తీయడానికి హఫీజు చాలా తపన పడుతున్నాడు. కాబట్టి మీరు ఏ విధంగా కూడా నిరుత్సాహపడకుండా మీలో ఉన్నటువంటి పోటీతత్వాన్ని ప్రతిభని కనపరిచి మీరు ఇప్పుడున్నటువంటి జట్టులో నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్కి ఎంతమందిని ఏపీఎల్ ఐపీఎల్ చూస్తానో చూడాలని చెప్పి ఆకాంక్షిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.